ఇప్పుడు అసలు అట్లా తెలుసుకునే రోజులు కాదు కదా. పైనుంచి తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చేదేమో ఈనాడు జ్యోతి రాస్తే, వైసీపీ కార్యాలయం నుంచి వచ్చేది సాక్షి రాస్తుంది. నిజాలను రాయడం అనే ఉద్దేశము లేదు. కనీసం ఇంతవరకు టీవీ ఛానల్గా మనం మనిషిని పంపించి మైకు పెట్టి మరి అడిగి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటిది లేదు బేసిక్ గా. అప్పుడు మనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మనిషి ఇప్పుడు నేను హెడ్ గా ఉన్న రోజుల్లో కూడా రిపోర్టర్ని పంపించి మైక్ పెట్టించి అడిగిచ్చి మరి ఇది ఫ్యాక్ట్ అని చెప్పేవాడు. 2 వెర్షన్స్ ఉంటాయి, 2 వెర్షన్స్, 3 వెర్షన్స్ ఉంటే 3 వెర్షన్స్ కూడా పెట్టేవాడు. ఇప్పుడు అట్లాగా వార్తలు చేయించాలన్న ఉద్దేశం ఏ ఛానల్ హెడ్ కి లేదు. కేవలం ఈ స్పెక్యులేటెడ్ బ్రేకింగ్ న్యూస్ ఏది క్రియేట్ చేస్తారో అదే. అంటే బేసిక్ గా ఒకటి వెన్నెముక లేని వాళ్ళని జర్నలిస్టులుగా పెడుతున్నారు, లేదా జర్నలిస్టులుగా ఉన్న యాజమాన్యాలు తొక్కేస్తున్నాయి. దాంతో ఇది ఎవడు చెప్తాడు జడ్జిమెంట్? మనం ఇట్లా విశ్లేషించుకోవాల్సిందే తప్పించి చెప్పడానికి ఏముంది. ఇప్పుడు దాంట్లో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, విగ్రహం ధ్వంసమైన మాట వాస్తవం. వైసీపీ వాడు బుద్ధున్నోడు ఎవడు వైసీపీ విగ్రహం పగలగొట్టుకోడు, ఎంత ఇది ఉన్నా సరే. అది కూడా ఒక చోటే పగలగొట్టుకుని దానికోసం రోడ్ల మీద ఉద్యోగాలు చేసే అవసరం ఉండదు. అతను పిచ్చోడు అయి ఉంటే గనక నేను చెప్పినట్టు కర్మ బూమరాంగ్ అయినట్టు వీళ్ళకి, ఏది వాళ్ళ ఆవిడ చెప్పినట్టు గనక నిజమై ఉంటే, అతను జనసేనలోనో లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్ళి ఉంటే గనక ఇప్పుడు ఆ కోపంతో ఏదైనా చేసి ఉండాలి, కసిరితో. కాబట్టి ఇది ఎవరు అనేది ఎవడు జడ్జ్ చేయలేడు. పోలీసులు అతని మీద కేసు పెడతారు. కాకపోతే